నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్ టైమ్ 24x7 టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జూబ్లీ సెలక్షన్స్ అనేది బైపోల్ ఉన్నదో అది ఇటు కాంగ్రెస్ పార్టీకే కావచ్చు, ఇటు టీఆర్ఎస్ పార్టీకే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకే కావచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇది ఎలక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దాని ఇప్పుడైతే బీఆర్ఎస్ సంబంధించి ఒక సీనియర్ లీడర్ అంటే దాదాపు 2001 నుంచి కూడా ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా అప్పటి నుంచి కూడా చాలా విధేయతగా పనిచేస్తున్నటువంటి ఒక టీఆర్ఎస్ సీనియర్ లీడర్ కస్తూరి బాలరాజు గారితో మనము ఒక నిమిషం మాట్లాడదాం. నమస్తే బాలరాజు అన్న, చెప్పండి అన్న, జూబ్లీస్ బైపోల్ ఏ విధంగా ఉన్నారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే పొజిషన్ ఉంటే రేవంత్ రెడ్డి గారు సీఎం పదవికి ఎసురున్నట్టు పొజిషన్ అక్కడ. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ నుంచి ఒక రథయాత్ర టైప్ కూడా జైత్రయాత్ర మొదలు పెడతామని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాట మనం దాని మీద మీరు ఏం స్పందిస్తారు? ఉన్నటి సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక రెఫరెండంగా, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి కూడా ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కూడా చాలా మంది మేము కూడా గత 10 రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో జూబ్లీహిల్స్ వెళ్తున్నాం. అక్కడ ఉన్న ప్రతి ఓటర్ను కూడా అడిగితే కూడా అయ్యో మాకు కేసీఆర్ గొప్పగా పనిచేసిండు, ఇవాళ అనేకం కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఇలా నీరు కావచ్చు, అలాగే విద్యుత్ కావచ్చు, రోడ్ల సౌకర్యం కావచ్చు, అనేకం కూడా ఇవాళ వెనుకబాటుతనం ఉన్నది. ముఖ్యంగా కూడా అధికారులు కూడా ఎవరు చెప్తే కూడా వినట్లేదు. ముఖ్యంగా కూడా నీరు సరిగా రావడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ వస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారని మా ఉప ఎన్నికల్లో మా ప్రచారంలో మన వాస్తవానికి మనం చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ ఏదైతే నామినేషన్ వేసినప్పుడు కూడా చాలా మంది బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా ఆరోపణలు చాలా వచ్చినాయి. ఎందుకంటే మొత్తం రౌడీ షీటర్లు ఉన్నారు అక్కడ అని చెప్పేసి ఆరోపణలు చాలా పట్టుకొచ్చినాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంకొకటి ఏంటంటే మేము కూడా మీడియా తరఫు నుంచి పోయినప్పుడు పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు కూడా చాలా మంది పబ్లిక్ వచ్చేసి అన్న మాది వీడియో తీయకండి, ఇబ్బంది అవుతుంది, మాకు తర్వాత వచ్చి మాకు ప్రాబ్లం అవుతుంది, ఎవరికి వెళ్ళాలో వాళ్ళకేస్తామని కూడా చాలా మంది మాకు చెప్పడం జరిగింది. నవీన్ యాదవ్ ఒకవేళ ఆయన రౌడీ షీటర్ అని చెప్పేసి ఒక ముద్ర వేస్తారు కాబట్టి దాని మీద మీరు ఏమంటారు? ముఖ్యంగా ఇప్పుడున్న యువతకు చాలా మందికి తెలియదు. 1990లో కూడా ముఖ్యంగా ఆనాడు చిన్న శేషాల యాదవ్ అంటే హైదరాబాద్ లో పెద్ద పేరుగాంచిన రౌడీ షీటరు, అనేక భూదందాలు కావచ్చు, అనేక హత్యలు కూడా ఆ రోజు చేయడం జరిగింది. ఇవాళ కనుక మనం చూస్తే వాళ్ళ వారసుడే ఇవాళ నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిలబడే విషయం చాలా మంది యువతకు తెలుసో తెలియదో కానీ ముఖ్యంగా కూడా చాలా మంది కూడా తెలుసు. ఇలా చాలా మంది కూడా ఆయన మొన్న నామినేషన్ వేసినప్పుడు కూడా చాలా మంది హైదరాబాద్ సంబంధించిన రౌడీ షీటర్లు గూండాలే ఇవాళ ప్రధానంగా ఉన్నారు. ముఖ్యంగా కూడా అక్కడ ఓటర్లు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో వచ్చి బెదిరించినా కూడా మేము వేసే పరిస్థితి లేవు. ఎందుకంటే ఆయన ఇంటికి పోతే కూడా ప్రజలతో సంబంధాలు ఉండవు, ముఖ్యంగా దందాలే ఉంటాయి. చిన్న చిత్క దందాలు చేయడమే వాళ్ళ ఉద్దేశం కాబట్టి మేము ఖచ్చితంగా కూడా ఆయనకు ఓటు వేయమని కూడా చాలా మంది ఓటర్లు చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి వచ్చేసి ఇప్పుడు మాగంటి సునీత గారు వచ్చేసి ఓసీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాగా అందుకున్న నినాదం ఏంటంటే బీసీ. ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చేసే వరకు బీసీకి సామాజిక సంబంధించిన వ్యక్తి. ఆ బీసీ సామాజిక ఓట్లు ఏమైనా ఉంటే ఏమైనా ప్రభావం చూపే ఛాన్సెస్ ఉన్నాయా? 100% ఇవాళ బీసీ నినాదం కూడా తెలంగాణ ప్రజల్లో ఉన్నది. కానీ ఇక్కడ ఎన్నిక వేరు. మాగంటి గోపీనాథ్ గారు అక్కడ వెనుకబడిన వాళ్ళని కావచ్చు, బలహీనలు కావచ్చు, అందరినీ కూడా కలుపుకునే వ్యక్తి. అక్కడ బీసీ అనేది ఒక పదం అనేది కూడా రావట్లేదు. మేము ఓటర్ల దగ్గర పోతే కూడా అసలు మాగంటి గోపీనాథ్ అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి అనే అక్కడ ఓటర్ల దగ్గర పోతే ఈ బీసీకి సంబంధించి ఎవ్వరు ఒక మాట కూడా మాట్లాడతలేరా? 100% రెడ్డి గారు అక్కడ బీసీ నినాదం అనేది రాలేదు. మాకు మాగంటి గోపీనాథ్ గారు ముఖ్యము. ఆయన బీసీలను కావచ్చు, ఒక ఎస్సీలను కావచ్చు, ఎస్టీలను కావచ్చు, అందరు కూడా సమానంగా చూసిండు. ప్రజలకే వాళ్ళ అభివృద్ధి మాకు కావాలన్న ఉద్దేశంతో ఆయన గత 12 సంవత్సరాల నుంచి పనిచేసిండు అనేది వారు ముఖ్యంగా కోరుకుంటున్నారు. అయితే మొన్న నుంచి కూడా ఒక వార్త చూస్తున్నాం, 3-4 డేస్ నుంచి కూడా కొండా సురేఖ గారిది కావచ్చు. తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్ రాష్ట్ర స్థాయి క్యాబినెట్ మీటింగ్ లో కూడా పబ్లిక్ ఏం చేయాలనేది టాపిక్ పక్కకు పెట్టేసి ఏదైతే అడ్లూరు లక్ష్మణ్ నుంచి మొదలు పెడితే, పొన్నం ప్రభాకర్ నుంచి మొదలు పెడితే, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రుల మధ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, నల్గొండకు వచ్చేసి కోమటి వెంకటరెడ్డి గారు కావచ్చు, మంత్రుల మధ్య లొల్లి తప్ప ఇంకా వేరే టాపిక్ అనేది అన్నట్టు వస్తలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన లీడర్స్ చాలా మంది మాట్లాడుతారు. ఇది ఏమైనా ఈ లొల్లీలు ఏమైనా రేపు ఎలక్షన్ మీద ఏమైనా ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం చూపే అవకాశం ఉందా? 100% ఇవాళ అన్ని ప్రభావాలు ఇవాళ 2 సంవత్సరాల్లో వాళ్ళు అధికారంలో చేపట్టిన అబద్ధాల విషయాలు కావచ్చు, వాళ్ళు ఇవాళ క్యాబినెట్ వాళ్ళకి మంత్రులకే సమన్వయం అనేది కూడా లేదు. గతంలో చూస్తే కూడా అడ్డూరు లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్డూరు లక్ష్మణ్ ఆయనను వేదిక మీద కూడా ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయనను ఒక మాదిగా ఉద్దేశంతో ప్రజలందరూ గమనిస్తున్నారు. నిన్నగాక మొన్న కొండ సురేఖ ఒక రాష్ట్ర క్యాబినెట్ లో ఉండి కూడా ఒక పోలీస్ బలగాలు పోవడం అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఒక వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఒక మంత్రి దగ్గరికి పోయి అక్కడికి పోలీసులు పోయి వాళ్ళ కూతుర్ని వాళ్ళ
మట్టిలో పోయిన పోలీసులు కూడా ఇబ్బంది పెట్టడం అనేది చాలా మంది ఇలా గమనిస్తున్నారు. ఖచ్చితంగా కూడా అంతో ఎంతో జూబ్లీస్ లో ఉన్న మేధావులు కావచ్చు, చదువుకునే వాళ్ళు ఖచ్చితంగా ఓటరు గ్రహిస్తున్నాడు. అవి ఇది బీసీ వర్సెస్ రెడ్డికి ఏమైనా సంబంధించిన టాపిక్ అనుకోవచ్చు ఏమన్నా కావచ్చు. అంటే కొంతమంది వెనుక బీసీలకు సంబంధించి కొంతమంది అయితే అంటే కొండ సురేఖ కూతురు మాట్లాడిన మాటనే మాట 100% అండి. కొండ సురేఖ కూతురు మాట్లాడిన విషయం ప్రతి ఒక్కరు ఉన్న జూబ్లీస్ లో ఉన్న విద్యావంతులు అందరూ కూడా గ్రహిస్తారు. అరే మాకు బీసీ మంత్రి అని కూడా కనీసం గౌరవం ఇవ్వకుండా ఒక క్యాబినెట్ మంత్రి దగ్గర పోయి అట్లా హరాస్మెంట్ చేయడం అనేది ఖచ్చితంగా అక్కడ ఉన్న జూబ్లీస్ ఎన్నికల విద్యావంతులు మేధావులు అందరూ గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా కూడా రెఫరెండం కూడా ఈ ఎన్నికల్లో పడుతుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. సార్ ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుందని అనుకుంటున్నారు మీరు? 100% మేము దాదాపు ఒక 60,000 మెజార్టీ పైచిల్కే వస్తుందని మేము గత వారం రోజుల నుంచి మేము చేస్తున్న ప్రచారంలో అక్కడ ఉన్న ఓటర్లు గ్రహిస్తే 60,000 పైచిల్కి వస్తుందని మేము 100% ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.